గతంలో విదేశాల గురించి వినటమే కానీ తెలియని రోజుల్లో సింగపూర్ అంటే గొప్పదన్నటువంటి చంద్రబాబు గారి ఉపన్యాసాలకి, తెలుగుదేశం ప్రచారానికి వినేసి సూపర్, సూపర్ అనుకున్నారు. ఇప్పుడు సింగపూర్‌కెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళున్నారు. సింగపూర్ ఎళ్లి చూసొచ్చేవాళ్ళున్నారు. భారతదేశంలో కంటే ఒక అద్భుతమైనది ఏమీ గాదు. అది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి దేశం అంతే. దాన్నేదో గొప్పగా ప్రొజెక్ట్ చేసి ఈవెన్ ఇప్పుడు అవినీతికి సంబంధించి ఈశ్వరన్ అరెస్టు, జైలు గూడా చూసాం. కాబట్టి అక్కడ అవినీతికేమి అతీతం ఏం గాదు. కానీ అక్కడేదో గొప్పదిగా అన్నటువంటి ప్రొజెక్షన్ మొన్నేమో మంత్రులు పంపించారు. ఇప్పుడేమో రాష్ట్ర ఉత్తమోపాధ్యాయులతో కూడిన బృందం ఈ నెల 4-9 దాకా సింగపూర్ ఎళ్లి సెకండరీ విద్య మీద అధ్యయనానికి వెళ్తుందట. వివిధ దేశాల్లో అవలంబిస్తున్న విద్యా విధానాల అధ్యయనానికి రాష్ట్ర ఉత్తమోపాధ్యాయులను పంపిస్తామని చెప్పి ప్రకటించినటువంటి అందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వచ్చిన 75 మందిలో 37 మందిని సింగపూర్ పంపిస్తున్నారట. మిగతా వాళ్ళని జూలై నెలలో పంపిస్తారట. ఆహ్, ఇది తాజాగా చెప్తున్నటువంటి అంశం. ఏంటి దాని వలన ఒరిగేది నాకు అర్థం కావట్లేదు. డబ్బులు తగలేసుకోవడం తప్పించి మనకి ప్రజలకు ఒరిగేదేమన్నా ఉందా? అక్కడోళ్ళు మన దగ్గర బోధనలు నేర్చుకునేటటువంటి స్టేజ్‌లో ఉన్నారు గానీ, వాళ్ళు మనకి నేర్పే స్టేజ్‌లో ఎక్కడున్నారు? ఇంకోటి గవర్నమెంట్ విద్యలో అక్కడికిన్ని, ఇక్కడ ప్రైవేట్ విద్యకి అసలు పొంతనేమన్నా ఉందా? డబ్బులు తగలేస్తున్నాం ప్రభుత్వాన్ని, మళ్ళీ ఆ సింగపూరోళ్ళకి తగలబెడుతున్నాం ఆలోచించుకోవాల్సింది.